ఆరోగ్యాలను బట్టి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన రక్షణను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మందిరాన్ని బట్టి మీకు వందనాలు నాయన. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మీరు మాకు ఇచ్చిన భాగస్వాములు బట్టి మీకు వందనాలు, బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు, వారికి ఇచ్చిన చదువులకై మీకు వందనాలు నాయన. అయ్యా, మీరు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీరు గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. మా కొరకు తండ్రి మీరు విరిచి వడ్డించబడటానికి నాయన సిద్ధంగా తండ్రి మా మధ్యలో మీరు వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా, ఈ రోజు ప్రత్యేకంగా తండ్రి మా ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని. లైన్ స్వాతి దగ్గర నుంచి ఇక్కడ లైన్ బాగా పశ్చిమ లైన్ చూడండి కొద్దిగా. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు అయినా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మొదటిగా సంఘం అంతా మీ పాదాల దగ్గర ఉన్నాం. ఫిబ్రవరి నెలంతానైనా నీ దయలోనైనా సమృద్ధిని ఇచ్చావు, క్షేమాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు. మార్చి నెల మొదటి రోజు మేమంతా సంఘంగా ఉండటానికి దయ చూపించాం. మీకు నాయన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. మా పోషకుడు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా బలారాధనకి సిద్ధపడుతున్నాం తండ్రి. మాతో మాట్లాడండి, మీ పరిశుద్ధాత్మను మా మీద ఉంచండి. దయగలిగిన తండ్రి, మాలో ఉన్న ప్రతి లోపాన్ని దయతో క్షమించండి. మా విధేయతలు క్షమించండి, మా బలహీనతలు క్షమించండి, మా లోపాలు క్షమించండి. నజరేతు ప్రార్థనా మందిరాన్ని దయతో మన్నించండి నాయన, క్షమించండి. మీ బల్ల తీసుకునే అర్హత మాకు దయచేయండి. జ్ఞాపకం చేసుకుని సంయోజితమైన సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామములో అందరికీ వందనాలండి. దేవుడు ఆయన దయలో మరో నెలలోకి మనకి అడుగు పెట్టడానికి దయ చూపించారు. సరే, వాక్యంలోకి వెళదాం. దేవుడి మనస్సు ఎలాంటిది అంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హోదా ఉంటుంది. కొందరు హోదాని వాడుకుంటారు, కొందరు అసలు హోదాని లెక్క చేయరు. ఎలాంటిది అంటే, అవడానికి ఆయన సృష్టికర్త అయినా, అవడానికి ఆయన సర్వాధికారి అయినా సరే, దేవుని స్తోత్రం, ఆయనది తల్లి లాంటి మనస్సు. ఎలాంటిదండి? తల్లి లాంటి మనస్సు. ఎందుకు అంటే, నువ్వు నడిచిన నడకను బట్టో, నువ్వు సాధించిన వాటిని బట్టో, నీకున్న తెలివితేటలను బట్టో, నీ నడకను బట్టో కాకుండా ఒక అమ్మ బిడ్డని ఎప్పుడు ప్రేమగా ఎలా సాగుద్దో అలాగే దేవుడు సాగుతాడు. ఆయన ప్రేమకి ఒక నజరానా ఏమిటి అంటే ఆయన ప్రేమకి నజరానా భూమి మీద ఉన్న ప్రతి మనిషికి తన కృపనిచ్చేసాడు దేవుడు. దేవుని స్తోత్రం. అది ఎవరని లేదు, ఏ జాతి లేదు, ఏ కులము లేదు, ఏ దేశము లేదు. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుడు ఏమిచ్చాడు? తన కృపని. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆయన కృపలో నిలిచి ఉన్నావా లేదా? ఎలాగండి? ఆయన కృపలో నిలిచి ఉన్నావా లేదా? ఒక మనిషికి ప్రార్థన చాలా అవసరం, బైబిల్ చదవటం అవసరం, వాక్యం వినటం అవసరం, వ్యక్తిగత జీవితాన్ని చూసుకోవటం అవసరం. వీటితో పాటు గమనించుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, ఆయన కృపలో నువ్వు నిలిచి ఉన్నావా, కృపని పోగొట్టుకుంటున్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఈరోజు ఇద్దరు మనుషుల్ని మనం చూసుకుందాం. వీళ్ళిద్దరూ, ఒకడు కృప పొందిన వాళ్ళు కానీ నిలబెట్టుకోలేకపోయాడు. ఇంకో మనిషి కృపని వెంటాడి సాధించుకున్న మనిషి. దేవుని స్తోత్రం. ఏంటంటే కృపని వెంటాడి సాధించుకున్న మనిషి. ఎలాగూ అంటే, ఒకరోజు ఇశ్రాయేలీయులందరూ కలిసి సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అడిగింది ఏమిటి అంటే, అయ్యా, మాకు రాజు కావాలి. ఏం కావాలన్నారు?
సమూయేలు ప్రవక్త అస్సలు దేనికి భయపడని, మన లోకల్ లాంగ్వేజ్లో చెప్పిన ఓ మంచి రోషగాడు. దేవుని స్తోత్రం. ఎలాంటి రోషగాడు అంటే దేవుని వైపు నుంచి రోషగాడు. కోపం వచ్చేసి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా ఆడు రాజును అడుగుతున్నారు అంటే నన్ను వద్దన్నారన్న కోపం కాదు. సమూయేలు ప్రవక్త ఆత్మజ్ఞాని. దేవుని స్తోత్రం. సమూయేలు ప్రవక్త న్యాయాధిపతి కాదు, లేకపోతే రాజకీయవాది కాదు, మరి ఎవరో ఆత్మజ్ఞాని. ఏమొద్దన్నారు? అదే అన్నాడు, అయ్యా నిన్ను పాలించొద్దంటున్నారు, ఒక రాజు కావాలంట, వాళ్ళే కాపాడుకోగలరంట. అంటే దేవుడు అన్నాడు, కోరుకున్నారుగా, సరే చేసే అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీలందరిలో దేవుడు చూస్తున్నప్పుడు ఒక మనిషి మీద దేవుడు కన్ను పడింది. దేవుని స్తోత్రం. అందగాడను, ఎత్తున్నాడను, ఊరికి పై స్వభావాలు చూసి దేవుడు ఒక మనిషిని రాజుని చేయడిగా. నిజమే, సౌలు గారు అందగాడు, చాలా బలవంతుడు, ఉన్న వాళ్ళందరిలో సౌందర్యవంతుడు, బాగా బలమైన మనిషి. దాంతోపాటు ఆత్మీయత కూడా ఉన్న మనిషిని దేవుడు ఎన్నుకుంటాడు. మనం అనుకుంటాం మనకంటే ఈ రోజుల్లో ఎవరిని నాయకులుగా ఎన్నుకోవాలి అనే స్పృహ ఇంకా రాలేదు, కానీ ఎన్నుకున్నది దేవుడు కదా. కాబట్టి ఒక ఆత్మీయత కలిగిన బిడ్డని, ఒక మంచి గోత్రం, ఒక మంచి కుటుంబంలోంచి సౌలు అనే ఒక మనిషిని దేవుడు పిలిచి అన్నాడు, నా స్థానాన్ని న్యాయాధిపతి అయిన సమూయేలు లాంటి ఒక రోషగాడి స్థానాన్ని, ఒక మంచి ప్రవక్త స్థానాన్ని, ఒక మంచి న్యాయాధిపతి స్థానాన్ని నేను నీకు ఈరోజు ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. రాజువై వర్ధిల్లత పాలించుకో అన్నాడు. దేవుని స్తోత్రం. ఏం చెప్పాడండి? రాజువై వర్ధిల్లత, ఈ 12 గోత్రాలని సదాకాలం. అయితే ఈ కృపని నిలబెట్టుకోవటంలో సౌలు గారి జీవితం కొద్దిగా తడబడింది. ఎలాంటిది అంటే చూద్దామండి. ఒక లెక్కలో మన గుళ్ళో అంజూరపు చెట్టు పెట్టారు. అది చక్కగా నీళ్లు పోస్తున్నాం, ఎరువులు వేపిస్తున్నాను, చక్కగా మేరక్క దాన్ని బాగా చూసుద్ది. కానీ దానికి కాయలు వస్తున్నాయి, కానీ అవి తినడానికి పనికిరాట్లా. ఎందుకు అని ఒక ఆయన అడిగితే చెప్పాడు, ఒక్కొక్క చెట్టుకి దానికి అనుకూలమైన వాతావరణం కావాలి. మనోళ్ళు ద్రాక్ష చెట్లు పెంచుతారు, అవి ఇక్కడ పండవు. ఏ చెట్టు దానికి తగిన వాతావరణం అది. అలాగే జీవితం కూడా అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా, మంచి దారిలో వెళ్ళాలన్నా దాని చుట్టూ, జీవితం చుట్టూ మేలుకరమైన పరిస్థితులు ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఏమిచ్చాడు సౌలు గారికి? గొప్ప కృపతో అన్నాడు, రాజుగా ఉండయ్యా, చక్కగా పాలించుకో, వీళ్ళందరినీ సమకూర్చుకో, ఒక ప్రవక్త లాగా, ఒక న్యాయాధిపతి లాగా, ఒక మంచి రాజుగా నీ జీవితాన్ని. ఒకరోజు చిన్న ఇబ్బంది కలిగింది. ఏమిటి అంటే, సౌలు గారు రాజు అయ్యాడు, కానీ మీరు జాగ్రత్తగా రండి, సమూయేలు గారిని దేవుడు తోసేసాడా? తొయిలా. ఏమన్నాడు? నువ్వు యాజకుడుగానే ఉండు, రాజు రాజే, యాజకుడు. కానీ సౌలు గారి జీవితంలో ఉన్న మొట్టమొదటి తప్పు ఏంటంటే, సౌలు గారికి యాజకుడితో పెద్ద పని లేదు. సౌలు గారికి దేంతో పని లేదు? యాజకుడితో. అందుకనే సమూయేలు గారు రాకుండానే తనకు నచ్చినట్టు దహన బలులు అర్పించాడు. అక్కడే దేవుడి ముందు కాటాలో తేలిపోయాడు. ఏమని? నాకు నీ సన్నిధితో పని లేదు, నీ వాక్కుతో పని లేదు, నువ్వు ఇచ్చే ఆర్డర్స్ తీసుకునే మనసు నాకు లేదు. దహన బలి ఉంది, ఎవరైనా అర్పించవచ్చుగా అన్నాడు. వాస్తవానికి దహన బలి అర్పించడం గొప్ప కాదు,
దహన బలి అర్పించిన మనిషి మాటలు దేవుడు వినటం గొప్ప. దేవుని స్తోత్రం. మాట్లాడిన మనిషితో మళ్ళీ దేవుడు తిరిగి మాట్లాడటం, ఈరోజు దీన్ని మనం మర్చిపోయాం. ఒక మనిషి నీ పక్షంగా మాట్లాడటం ఎంత గొప్ప అయితే, ఆ మనిషితో దేవుడు తిరిగి నీ గురించి మాట్లాడటం కూడా జరగాలి. సౌలు గారి విషయంలో జరిగిన దెబ్బ ఏమిటి అంటే, యాజకుడి పాత్రని తీసుకున్నాడు కానీ యాజకత్వాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అంటే అర్థం ఏమిటి? కోసే గొర్రో మేకో ఎద్దో అది సబ్జెక్ట్ కాదు. అక్కడ అర్పించే చేతులు, వాళ్ళు మాట్లాడితే తిరిగి మాట్లాడే దేవుడి యొక్క స్నేహం కావాలి. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు సౌలు గారి దగ్గర ఏమీ లేదు, దేవుడి చిత్తం లేదు, దేవుడి సన్నిధి లేదు, దేవుడు తిరిగి మాట్లాడే ఛానల్ అసలు ఎక్కడ లేదు. దగ్గర ఏమీ లేదు. కృపనైతే దేవుడు కుమ్మరించాడు, రాజులు చేస్తాడు. దేవుని స్తోత్రం. కానీ దేవుడి దగ్గర నుంచి మాటలు తీసుకునే మనసు లేదు. ఇక్కడ సమూయేలు గారిని పక్కన పెట్టాడనో రాజునయ్యాడనే కాదు, నువ్వు మాట్లాడితే దేవుడు నీ పక్షంగా తిరిగి మళ్ళీ మాట్లాడాలి. సౌలు గారు మాట్లాడాడు, దేవుడు తిరిగి మాట్లాడాడు ఆ సౌలు గారితో, అక్కడే కట్ అయిపోయింది అంతా. అయితే దేవుడికున్న గొప్పతనం ఏంటంటే, ఒక్కసారి అని నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడడం. ఒక మనిషి యొక్క జీవిత కాలంలో ఏ ప్రస్థానంలో అయినా సరే, ఏ మజిలీలో అయినా సరే మారు మనసు పొందుతాను అంటే దేవుడు ఎప్పుడూ సిద్ధమే. దేవుని స్తోత్రం. అడుగుతున్నారు, అయ్యా రక్షణ పొందడానికి ఎంతమంది ఉన్నారు అని. ఎంతమంది ఉన్నారు అని దేవుడు పిలుస్తున్నాడు. ఇంకో ఛాన్స్ ఇస్తాను, మారు మనస్సు చేతలతో చూపించు అన్నాడు. దేంతో అన్నాడు? మారు మనస్సు చేతల్లో చూపించు. ఏమిటి? ఇప్పుడు వద్దామండి. 1 సమూయేలు గ్రంథం ఇలా చదువుకున్న అందరం 15వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. సింగిల్ పాస్ వెయిట్ బాగా మొదటి నుంచి చదువుకుందాం. ఒకానొక దినమున సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. మూడో వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. చాలండి. దేవుడు మరొక్క అవకాశం ఇచ్చాడు సౌలు గారికి. దేవుని స్తోత్రం. మన మారు మనస్సు దేనిలో కనపడాలి? మనం చేసే పనుల్లో కనపడాలి. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. సమూయేలును కాదని నువ్వే ముందుకు వచ్చావు, నీ చేతులలో అవిధేయత కనపడింది, అవివేకం కనపడింది. కాబట్టి మళ్ళీ దేవుడు చెప్పింది ఏంటంటే, ఏ చేతులతో అయితే నువ్వు ఖాళీ పని చేసావో అదే చేతులతో మళ్ళీ సరి అయిన పని నువ్వు చెప్పింది ఏంటంటే, వెళ్ళు నీ సైన్యాన్ని తీసుకో, నువ్వు కూడా ఒక కత్తి తీసుకో, అమాలేకీయుల దగ్గరికి వెళ్ళు. బైబిల్లో యూట్యూబ్లో చాలా మంది యెహోవా దేవుడు సంహరించే దేవుడు, యుద్ధాలను కోరుకునే దేవుడు అని చరిత్ర తెలియక కొన్ని హాఫ్ నాలెడ్జ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అసలు అమాలేకీయుల మీదకి వెళ్ళటానికి దీనికి కారణం ఏంటంటే, ఈ అమాలేకీయులు ఎవరు అంటే వీళ్ళు నోబాడ్స్, సంచార జాతులు. సంచార జాతులు అంటే ఏదో వెళ్తా చిన్న వ్యాపారం, చిన్న పప్పు ధాన్యాలు చిన్న చేసుకుంటా వెళ్ళేవాళ్ళు కాదు. మరి ఎవరంటే వీళ్ళు అమాలేకీయులు
ఒక క్రూరమైన సంచార జీవులు. వీళ్ళ జీవిత విధానం ఏమిటంటే, ఇప్పుడు వెళ్తా ఉన్నారు, బోడపోడు కనపడింది, బోడపోడు మీద పడి ఉన్న వాళ్ళందరినీ చంపేసి దొరికిన డబ్బు, నగలు, ధాన్యం తీసుకుని పక్కనే టెంట్ వేసుకుని తిన్నన్ని రోజులు అక్కడ ఉన్నాయన్నీ తినేసి నాశనం చేసి మళ్ళీ వేరే చోటుకెళ్ళి ఆళ్ళ మీద పడి ఒక క్రూరమైన అలవాటు ఉన్న తెగ. వీళ్ళని ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కానానుకు వచ్చేటప్పుడు ఒక చోట అమాలేకీయులు ఇశ్రాయేలీయుల్ని చాలా ఇబ్బంది పెడతారు. అయితే ఆ రోజుని జ్ఞాపకం చేసుకుని దేవుడు అంటాడు, ఇప్పుడు ఈ అమాలేకీయులు నీ దేశ సరిహద్దుల మీదనే వెళ్తున్నారు. ఆ రోజు వాళ్ళు చేసిన దానికి ఈ రోజు నువ్వు ప్రతీకారం చెయ్యి. అది నువ్వు సరిగ్గా చేస్తే నేను నిన్ను రాజుగా కొనసాగిస్తాను. దేవుని స్తోత్రం. ఒక పనప్ప చెప్పాడు, అంతే. సౌలు గారు బయలుదేరాడు. జరిగింది చెప్పండి. దీన్ని కొద్దిగా మనం స్కిప్ చేసి ముందుకు వెళ్దాం. కొవ్వినాటిని, బలిసినాటిని, ఆ రాజుని, సైన్యాన్ని పట్టుకొని చెప్పిన పని పరిపూర్ణంగా చేయకుండా తనకి నచ్చినట్టు పూర్తి చేశాడు. ఏంటండి? తనకి నచ్చినట్టు పూర్తి చేశాడు. చేసి వెనక్కొచ్చాడు. వెనక్కొచ్చే దారిలోనే దేవుడు సమూయేలు గారికి వార్త పంపించేశాడు. ఏమని అంటే, చూద్దామండి, పేజీ తిప్పుదాం. 16వ వచనం చదువుకుందామండి. సమూయేలు నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనను. చాలండి, జాగ్రత్తగా ఉన్నాం. ఎక్కడతో ఈయన గురించి ఆపేసుకుందాం. సమూయేలు ప్రవక్త వచ్చాడు. వస్తున్నప్పుడు సమూయేలు గారిని యెహోవా నామమునకు శుభం కలుగును గాక అని దీవించాడు. అసలు దీవించాల్సింది ఎవరు అంటే, ఏమనుకుంటున్నాడు సౌలు గారు? తనకన్నా వయస్సులో ఉన్న యాజకుణ్ణి దీవించేంత ఆత్మీయత తన దగ్గర పడిపోయింది. అక్కడే జీవితం. వచ్చాడు సమూయేలు గారు చెప్తున్నాడు, రాత్రే దేవుడు నాకు నీ లెక్క గురించి చెప్పేశాడు. అంటే మనిషిలో భయం లేదు. చెప్పు అన్నాడు. ఏమన్నాడు సౌలు గారు? చెప్పు అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, నీకు భయం లేనంత మాత్రాన, నీ మాటల్లో బెరుకు లేనంత మాత్రాన నీ జీవితం పదిలంగా ఉన్నట్టు కాదు. లోకంలో ఒక నీటి ఉంది, దబాయించి మాట్లాడటం అని. నువ్వు ఎంత మాటకారివైనా నీ జీవితం దేవుడి కనుసన్నల్లో ఉంటేనే. అయితే దేవుని బిడ్డలారా, సౌలు గారికి దేవుడు కృపనిచ్చాడు. ఆ కృప ఎన్ని రోజులు నిలబడింది? ఒక్కసారి మారు మనసు పొందడానికి కూడా ఆ కృపనాయన దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా మామూలుగా అనుకుందాం. సౌలు గారికి, సమూయేలు గారికి ఎక్కడైనా ఒక మంచి సందర్భం ఉందా? లేదు. సౌలు గారి జీవితంలో యాజకుడు ఉన్నాడా? లేడు. సౌలు గారి జీవితంలో ప్రార్థన ఉందా? లేదు. సౌలు గారి జీవితంలో ఒక్క బలి అర్పణ ఉందా? ఒక్క బలిపీఠ ఉందా? కృపని ఇస్తాడు దేవుడు, దానిలో మనం లోబడి బతకాలి. దేవుని స్తోత్రం. ఒక జీవితం ఎలా ఉంటుంది అంటే, దేవుళ్ళరా, ఇప్పుడు మనం లైన్లోకి వద్దాం. సౌలు గారు చంపకుండా వదిలేసిన అమాలేకీయులు ఇంకో దారి పట్టుకున్నారు. ఇది ఎప్పుడు మనం టచ్ చేసుకోలేదు కదా. ఎలాగూ అంటే, సౌలు గారి బాధ పడలేక దావీదు గారు అడవుల్లో, అరణ్యాల్లో తిరిగి ఇక ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి అంటే, ఈ ఇశ్రాయేలు దేశంలో ఎక్కడున్నా సరే సౌలు నన్ను వదలడు. తిన్నగా వెళ్ళి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా కొన్ని రోజులు నాకు మీ దగ్గర చోటు ఇవ్వండి అని అడిగితే, ఫిలిస్తీన్ల రాజు దావీదు గారితో సంధి చేసుకుని సిక్లగు అనే ఒక ఊరినిచ్చాడు. దాని పేరేంటండి? సిక్లగు.
ఫిలిస్తీన్ల దేశము ఈ సిక్లకు ఇశ్రాయేలు దేశం పక్క పక్కనే ఉంటాయి. ఇశ్రాయేలు దేశం దగ్గరకు వచ్చిన అమాలేకీయుల్ని సౌలు గారు ఏం చేశాడు? సరిగ్గా హ్యాండిల్ చేయాల. ఆ సమస్య ఫిలిస్తీన్ల దేశంలో బతుకుతున్న దావీదు గారి దగ్గరికి వెళ్ళింది. చూద్దామండి 30వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామండి. దావీదును అతని జనులను మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారందరినీ చెరపట్టుకుని చంపగా వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. చాలండి. సౌలు గారు వదిలేసిన అమాలేకీయులు ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికి వచ్చారు? దావీదు గారు బతుకుతున్న సిక్లకు అనే ఊరికి వచ్చారు. వచ్చి అప్పుడు దావీదు గారు ఫిలిస్తీన్లతో కలిసి వేరే యుద్ధానికి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వస్తా ఉన్నారు. ఆ దారిలో 3 రోజులు పట్టింది. ఇంటికి వచ్చేసరికి దావీదుతో గారితో పాటు 600 మంది సైన్యం ఉన్నారు. మిగతా కుటుంబాలు, పిల్లలు, యవనస్తులు, అంటే యుద్ధానికి ఇంకా ఏజ్ చాలని వాళ్ళందరూ సిక్లగులో ఉండాలి. వచ్చి చూస్తే ఇళ్ళన్నీ కాల్చేస్తున్నాయి. భార్య బిడ్డలు కానీ, తినడానికి తిండి కానీ, బట్టలు కానీ ఏమీ లేవు. వీళ్ళు దాడి చేసినప్పుడు ఆ సిక్లకు అనే ఊర్లో ఒక 400 మంది మాత్రం తప్పించుకుని వాళ్ళ దగ్గర నుంచి పారిపోతారు. దావీదు గారు రాగానే ఈ సమాచారం తెలుసుకుని ఈ 400 మంది వచ్చి దావీదు గారిని కలుసుకుని చెప్తారయ్యా, అమాలేకీయులు వచ్చి నీ భార్యని, బిడ్డల్ని, మన వాళ్ళందరినీ బానిసలుగా చేసుకుని తీసుకెళ్ళిపోయారు. కృప ఎవరికి ఇచ్చాడు దేవుడు? దావీదు మహారాజు కూడా. అస్సలు దావీదు గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే కొద్దిగా ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం. దావీదు గారు ఎక్కడ బతుకుతున్నాడు? శత్రువుల దేశంలో ఎవరో దయ చూపించి కొద్దిగా స్థలం ఇస్తే ఆ స్థలంలో బతుకుతున్నాడు. ఎలా ఉన్నాడు? పరదేశిలాగా ఉన్నాడు. సొంత ఇల్లేమి కాదు. ఎక్కడో ఎవరో దయ చూపిస్తే తింటున్నాడు, సాగుతుంది. ఈ 600 మంది సైన్యం ఉండి ఒక్కసారి వీళ్ళ కోపం వచ్చింది. ఏమనంటే, అసలు మనం ఇల్లు వదిలి వెళ్ళకపోతే వాళ్ళ చేతికి మన బిడ్డలు చిక్కేవాళ్ళు కాదు అని చెప్పి చూద్దామండి. 6వ వచనం చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా. చాలండి, ఒక్క నిమిషం ఆగుతాను. చూడండి, దావీదు గారు ఎక్కడున్నాడు? ఎవరో ఇంట్లో బతుకుతున్నాడు, శత్రు దేశంలో బతుకుతున్నాడు, తనది కాని ఇంట్లో ఉంటున్నాడు, తనది కాని తిండి తింటున్నాడు, తలదాల్చుకున్నాడు ఒక రెఫ్యూజీ లాగా. అలాంటి చోట దావీదు గారికి కష్టం వచ్చినప్పుడు అబ్యాతారు అనే ఒక యాజకుడిని పిలిచాడు. అంటే యాజకుడు ఉన్నాడంటే అక్కడ బలి అర్పణ కూడా. అంటే పరవాసిగా ఉన్న రోజుల్లో కూడా యాజకుడిని వదిలి బతకలేదు దావీదు గారు. దేవుని స్తోత్రం. ఒక గొప్ప సమస్య వచ్చింది. మనం అంటే అంటాం, నాకు పెట్టేవాడే లేడు, నీకెక్కడ పెట్టను అంటాం. దావీదు గారు అలా కాదు. తన కష్టంలో, తన ఇబ్బందిలో, తన కుటుంబంతో పాటు ఒక యాజకుడిని కూడా తన జీవితంలో ఉంచుకుని అన్నాడు, అయ్యా అయ్యగారు ఏఫోదు తీసుకురండి. ఏఫోదు అంటే ప్రార్థనా జీవితం. దేవుని స్తోత్రం. కష్టం వచ్చింది,
వెళ్ళాడు దేవుడి దగ్గరికి. అయ్యా, నా భార్య బిడ్డలు కనిపించట్లేదు, నా జనాలు కనిపించట్లేదు, అందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నన్ను ఏం చేయమంటావంటే ఇప్పుడు చెప్తాం. దేవుడు తిరిగి మాట్లాడాడు. దేవుని స్తోత్రం. కృపని కాపాడుకోవాలి అనుకున్న మనిషికి, కృపలో నిలబడాలి అనుకున్న మనిషికి మొదట కావలసింది దేవుడు నీతో మాట్లాడాలి. మొదలు ఏంటండి? దేవుడు నీతో మాట్లాడాలి. సౌలు మాట్లాడాడు, దేవుడు తిరిగి మాట్లాడా? మాట్లాడాలా? ఎందుకు? అది కాదు. ఏఫోదు వేసుకుని దేవుడి సన్నిధికి వెళ్ళన్నాడు. అయ్యా, నేను శ్రమలో ఉన్నాను, ఎలనా ఆగనా? ఆగు అంటే ఖచ్చితంగా ఆగిపోయేవాడు. ఆ రోజు బయలుదేరాడు. మొన్న మాట్లాడుకున్నాం, దేవుడు ఎలా చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎలా చేస్తాడు? చాలా తప్పు ప్రశ్న. సర్వాధికారి, సర్వోన్నతుడు, సృష్టికర్త, నీ సృష్టికర్త, విశ్వం మీద, భూమి మీద, చుట్టూ ఉన్న ప్రపంచం మీద అధికారం కలిగిన దేవుడు నీ చిన్న సమస్య తీర్చమని కాళ్ళు పట్టుకోవాలి, కానీ ఎలా చేస్తావు అని ఒక మనిషిని అడిగినట్టు మాత్రం. సరే, బయలుదేరారు. బయలుదేరి వెళతా 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 ఉన్నప్పుడు రోడ్డు మీద పడిపోయిన ఒక మనిషి కనబడితే లేక వాడికి మంచినీళ్ళు తాగించి కొద్దిగా ద్రాక్షాలు, అంజనాలు పెట్టి వాడి కొద్దిగా బలం వచ్చిన తర్వాత అడిగాడు ఎవరు అని. నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరు, నీకు సాయం దేవుడు దారిలో ఏర్పాటు చేస్తాడు. దేవుడి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరు, నీకు సాయం ఎక్కడ ఏర్పాటు చేస్తాడు? దారిలో. వీడిని లేపాడు. ఎవడు వీడు అంటే, ఆ అమాలేకీలో ఒకడికి దాసుడు. వీడికి ఆరోగ్యం బాగాలేదు, నడవలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ కల్చర్ అంత అమాలేకీలు మనుషుల్లాగా. కాబట్టి నడవలేని వాడిని తీసుకెళ్ళి పక్కన పారేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పారేసిన దాన్ని దేవుడు దావీదు గారి కోసం బతికుండేలాగే చేశాడు. దేవుని స్తోత్రం. లేపి దగ్గర తీసుకుని అడిగారు. ఏంటనంటే, మామూలుగా అనుకున్నాం, ఫోన్ లేకుండా ఈ రోజుల్లో ఒక మనిషిని పట్టుకోవటం వల్ల అవుద్దా? మామూలుగా నేనైతే ఒక 50,000 చేతికి ఇచ్చి ఫోన్ పక్కన పడేసి పట్టుకుంటామంటే 10 రోజులు కూడా దొరకవు. ఈ కష్టాలన్నీ ఈ బజాజ్ వాళ్ళకి, ఐడిఎఫ్సి లోన్లు తీసుకున్న వాడు మా ఎదురవుతుంది. లోన్ తీసుకుని ఫోన్ మార్చేస్తే పాపం వాడు ఏమీ చేయలేడు. వాళ్ళ కష్టాలు కాదు. వాళ్ళెట్టో వెళ్ళిపోయారు. ఈ ఐగుప్తీయుడికి కూడా ఖచ్చితంగా దారి తెలీదు. కానీ విషయం, దారిలో పరిచయం అయ్యే మనుషుల్లో ఏమీ లేదు, జస్ట్ ఆశ. దావీదు గారు కొద్దిగా అసలు నడిపించే నాయకుడు పైనున్నాడు. దేవుని స్తోత్రం. దావీదు గారి అడుగులు అమాలేకీల వైపు పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి? నీ వెనకాల దేవుడు కానీ ఉంటే నీ అడుగులు ఖచ్చితంగా పరిష్కారం వైపే పడతాయి. దేవుని స్తోత్రం. నిన్ను నడిపించేది ప్రార్థన అయితే, నీ వెనకాల ఉన్నది ప్రార్థన అయితే, నువ్వు ఆధారపడింది ప్రార్థన మీద అయితే ఖచ్చితంగా నీ నడక సరి అయిన దిశలోనే వెళ్ళాడు. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించుకున్నాం. సౌలుకు దొరికిన అమాలేకీయుల్ని సౌలు వదల్లా, కానీ దావీదు గారికి దొరికారు, పూర్తిగా నిర్మూలన చేసేసాడు. దేవుని స్తోత్రం. నిర్మూలన చేసి ఒక గొప్ప పని చేశాడు. ఏమిటంటే చూద్దామండి. 1 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నిమిషం ఆగండి. ఒకసారి అదే 30వ అధ్యాయం 26వ వచనం చదువుకుందామండి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. చిన్న మిస్టేక్.
దావీదు సిక్లగు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యోధా పెద్దలకు ఏర్పరిచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించి. జాగ్రత్తగా విన్నామండి. ఒకవైపేమో సౌలు గారు కృపని పోగొట్టుకుని సమూయేలు గారితో ఇలా నువ్వు నాశనం అయిపోతావు అని దోషంలో పడుతుంటే, దావీదు గారు కృపలో నిలబడి, దేవుని స్తోత్రం, నేను కృపని నిలబెట్టుకున్నాను అని చెప్పడానికి ఆ దేవుడు ఇచ్చిన కొల్ల సొమ్ములో కొంత ఇశ్రాయేలు రాజ్యానికి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే, మీరు మీ రాజు దేవుడికి లోబడలేకపోయారు, నేను నా ప్రజలు దేవుడికి లోబడ్డాము. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు దేశానికి వాక్యం చెప్పాడు ఏమని? మీరు వదిలేశారు కాబట్టి ఈరోజు ఆ సమస్య నా దాకా వచ్చింది. మీరు విధేయత చూపించలేదు, కానీ నేను దానికి సరి అయిన లెక్క బాగానే ఉంది. సౌలు గారు చనిపోయాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. రాజు ఏం చేశాడు? టైం లేదు, కొద్ది స్పీడ్గా చెప్పుకుందాం. దావీదు మహారాజు 30,000 మంది సూర్యులను సమకూర్చుకొని సైన్యములకు అధిపతి అయిన యెహోవా మందస్సమును తన రాజనగరం తీసుకోవడానికి సిద్ధం. అప్పుడు దావీదు గారి దగ్గర సైన్యం ఎంత ఉంది? 30,000 మంది శూరులు ఉన్నారు. వాళ్ళు కాకుండా సైన్యం 600 మందితో అమాలేకీయుల్ని దావీదు గారు నిర్మూలన చేయగలిగితే, 30,000 మంది సైన్యం ఉండి కూడా సౌలు గారు అమాలేకీయుల్ని ఏమి అంటే బలం లేక చేశాడా, ఇష్టం లేక చేశాడా ఈ పని? సౌలు గారు ఇష్టం లేకుండానే. కాబట్టి మీరు దేవుడుంటారా, దేవుడు కృపనిస్తాడు. మన చేతులతో చేసే పనులు ఆ కృపని నిలబెట్టుకుని ఉండేలాగా అయిపోయింది. మందసాన్ని తీసుకెళ్లారు, తన ఇంట్లో పెట్టుకున్నాడు. కొన్ని రోజులు అయింది. అయిన తర్వాత ఒకరోజు దావీదు మహారాజు మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, మందిరం కడదాము. దావీదు గారికి వచ్చిన ఆలోచన పక్కన పెడితే, దావీదు గారు నాతానును పిలిచి, దేవుని స్తోత్రం, యాజకుడిని వదల్లా. పారిపోయిన రోజు యాజకుడిని వదల్లా, పరదేశిగా ఉన్న రోజు యాజకుడిని వదల్లా, రాజైన రోజు వదల్లా, అధికారం వచ్చిన రోజు పిలిచి, అయ్యా చిన్న గుడి కడదాం అనుకుంటున్నాను, ఏమంటాడో, దేవుని చిత్తం ఏంటో, కృపలో నిలిచి ఉండే ప్రవర్తన, ప్రతి విషయంలోనూ దేవుడి దగ్గరికి వెళ్ళే ప్రవర్తన. మనం అనుకుంటాం, పోయిన నెల గమనించండి, చాలా విషయాలు పెండింగ్ పడి ఉంటాయి, చాలా విషయాలు సాల్వ్ అయి ఉండవు, ఎన్నో పరిస్థితులు పోయిన నెలలో ఉన్నాయి, అలాగే ఉంటాయి. కారణం ఏమిటంటే, నిన్ను నడిపించే దేవుడు నీకు తోడుగా లేడు. నువ్వు అన్నీ ఆయన అడిగి పనులు చేయటల్లా. ఆయన్ని అడిగి పనులు చేస్తే దారి తెలియని దారిలో కూడా గమ్యానికి చేరవచ్చు. దేవుని స్తోత్రం. నీ సొంతగా నువ్వు వెళ్తే అన్ని పనులు నువ్వు సరే. నాతాను ప్రవక్త కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. చూద్దామండి, వద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుందామండి. నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. నేటి వరకు మందిరములో నివసింపగా డేరాలోను గుడారములోను సంచరించు నివాసము. దేవుడు ఇటు చూద్దామండి, దేవుడు దావీదు గారికి రెప్పలై పంపించాడు. ఏమని? అయ్యా నువ్వు నాకు మందిరం కట్టిస్తావా? నిజంగానేనా? దేవుని స్తోత్రం. అంట దేవుడికే సంతోషం వేసిన విషయం ఏంటంటే,
ఐగుప్తు నుంచి నువ్వు ఏలేదాకా న్యాయాధిపతులు లేరయ్యా, ప్రవక్తలే లేరు, సౌలే లేడు, అందరూ నన్ను గుడారంలో వదిలేశారు, కానీ నువ్వు ఒక్కడవే కృతజ్ఞతతో మళ్ళీ నా దగ్గరికి వచ్చావు. ఏమేమి పెట్టుకున్నాడు దావీదు గారు? ప్రార్థనను ఉంచుకున్నాడు. దేవుని స్తోత్రం. యాజకుడిని దగ్గర పెట్టుకున్నాడు. దేవుడు తిరిగి మాట్లాడేలాగా తన ప్రవర్తనని, ప్రార్థనని చేసుకున్నాడు. దేవుడి సన్నిధి నాతో ఉండాలి అని మందిరాన్ని కట్టుకున్నాడు. నువ్వు నేను గమనించాల్సిన విషయం, నీ చుట్టూ ఎలాంటి వాటిల్ని పెట్టుకుంటున్నావు? ఈ నెలలో మొట్టమొదటి ప్రశ్న, ఒక మొక్క ఎదగాలంటే ఎలాగైతే అనుకూలమైన వాతావరణం దాని చుట్టూ ఉండాలో, ఒక మనిషి, ఒక కుటుంబం ఎదగాలంటే దాని చుట్టూ ప్రార్థన ఉండాలి. ఆ కుటుంబంతో దేవుడు మాట్లాడాలి. ఆ కుటుంబం చుట్టూ దేవుడి సన్నిధి ఉండాలి. ఆ కుటుంబానికి, యాజకుడికి మాటలు ఉండాలి. ఆ కుటుంబం మాట్లాడితే తిరిగి దేవుడు ఆ కుటుంబంతో, అప్పుడు దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు కుటుంబం అంతకంతకు కదా. ఏ పరిస్థితుల్లో ఉంచాలనుకుంటున్నావు ఈ నెలలో నీ కుటుంబాన్ని? ప్రార్థన, యాజకుడు, దేవుడి సన్నిధి, మందిరంతో ఉంచాలనుకుంటున్నావా? ప్రార్థన లేని చోట, దేవుడి మాటలు లేని చోట, దేవుడు వాక్యానికి తలవంచలేని చోట, ఎదగలేని చోట, ఫలించలేని చోట, ఆయన సన్నిధి కాంతి లేని చోట ఉంచాలనుకుంటున్నావా? ఆలోచించండి. నెల మొదటి రోజు దేవుడు అడుగుతున్నాడు, నీ కుటుంబం అనే చెట్టుని, నీ బిడ్డలనే చెట్టుని దేవుడి సన్నిధిలో మందిరానికి దగ్గరగా యాజకుడితో ఏఫోదు ప్రార్థనా జీవితంతో పెడతావా? తీసుకెళ్ళి లోకంలో పెడతావా? నిర్ణయం తీసుకోవలసింది మీరే. ప్రార్థన చేసుకుందాం. వదల్లా. ఒక ఏఫోదు ఉంది, వదల్లా. బలి అర్పణలు ఉన్నాయి, వదల్లా. చూడండి, స్తుతిగానాల మధ్యలో రోజుకి 7 సార్లు స్తుతి, 3 సార్లు ప్రార్థన, దేవుని మందిరం, యాజకులు, ఇదంతా ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దావీదు మహారాజు. మనం ఏం ఏర్పాటు చేసుకుంటున్నాం? దేనికి దగ్గరగా ఉంటున్నాం? ఏ పరిస్థితులు మన చుట్టూ ఉంటున్నాయి? ఇది ఆలోచించుకోవాలి. ఆ మాట అనంగానే నాకైతే చాలా బాధేసింది. దేవుడు దావీదు గారు చూపించిన కృతజ్ఞతకి అసలు కరిగిపోయి ఉంటాడు. ఏమన్నాడు? నువ్వు నాకు ఒక మందిరమును కట్టింతువా? ఒక క్వశ్చన్ మార్క్ అని అంటాడు. ఇశ్రాయేలు దేశం నుంచి కానాను వచ్చే వరకు, నేటి వరకు నేను ఒక మందిరంలో ఉండక డేరాలోను. దేవుడు బాధపడ్డాడు. ఏమని? నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదయ్యా, ఈ మందసాన్ని ఎవరు ఇంత గొప్పగా చూడలేదయ్యా. నా కొడుక, నీకే ఇంత కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత నీకు? నీకు కృతజ్ఞత ఉంటే నీ చేతుల్లో చూపించు. దావీదు మహారాజు పొంగిపోయాడు. దేవుడు పొంగిపోయి దావీదు మహారాజు దగ్గరికి వచ్చి అన్నాడు, చాలు, ఈ కృతజ్ఞత నాకు చాలు. తిరిగి మళ్ళీ మాట్లాడాడు దేవుడు, నీ కొడుకుని నేను తండ్రిలాగా చూసుకుంటా. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే సౌలుకు దూరం చేసినట్టు కృప దూరం చేయక అతను నేను జాగ్రత్తగా మళ్ళీ నా దగ్గరికి. ఏ పరిస్థితుల్లో నీ కుటుంబాన్ని పెంచుకోవాలనుకుంటున్నావు? దావీదు మహారాజు లాంటి గొప్ప వ్యక్తి ఎప్పుడు యాజకుడిని వదల్లా. మీరు చూస్తారు, టైం లేదు కాబట్టి చెప్పలేదు. మందసాన్ని తీసుకొచ్చే రోజు కిరీటం పక్కన పెట్టి మళ్ళీ ఏఫోదు వేసుకుని మందసం ముందు నాట్యం చేస్తుంటే రాజవంశీయులు ఇది చాలా తక్కువది అంటే మేకాలుతో అంటాడు, నీ పనికత్తెల దగ్గర హీనుడనై నా దేవుడైన యెహోవా సన్నిధిలో నేను ఘనముగా ఎంచబడిన వాడిని
ఎలాంటి పరిస్థితుల్లో మన కుటుంబాన్ని నడిపించుకోవాలి, ప్రార్థన ఉండాలి, దేవుడు మనతో మాట్లాడాలి. నువ్వు అడిగిన ప్రతి మాటకి దేవుడి దగ్గర నుంచి నీకు సమాధానం రావాలి. నువ్వు మాట్లాడితే నీ మాటలో ఉపకారం ఉండాలి, కృతజ్ఞతతో ఉండాలి. అప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నడిపిస్తాడు. దయచేసి అప్పుడు ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ పాదాలు పొందనాలు, స్తోత్రాలు నాయన. దయగలిగిన తండ్రి నీ పొందనాలు ప్రభా. రెండల్లో మీ రక్తం ఇదిగో మా తండ్రి పనుల పంతన చేరినా కూడా నాయన అయా మా తండ్రి నాయన యాజకులు వదిలిపెట్టలేదంట నా తండ్రి నా నాయన. అయా మీ సరి వదిలిపెట్టలేదు మా ప్రభా. ప్రతి దానికి మా ప్రభా తన కుటుంబం అంతా కూడా ప్రభా ఇదిగో భార్య బిడ్డలందరినీ తీసుకెళ్ళిపోయినా కూడా నాయన మీరు ఏం చేయనయ్యా అని మా తండ్రి నాయన మీ దగ్గర మొదలే పట్టుకుని మా తండ్రి నాయన తిరిగి పోగొట్టుకుని అంతా పొందుకుంటున్నాయా. నిజమే మేమే స్థితిలో ఉన్నా కూడా మా తండ్రి అయ్యా డానాల్లోనే ఆరాధించారు. కానీ దావీదుకి ఏమవుతుందయ్యా, నేను ఒక మందిరం కడతానని అప్పుడు మీరు ఎంతగానో సంతోషపడ్డారంట. మీకు మీరు మాకు సహాయం చేయండి. మీకు మీకు స్తుతులు ప్రభావితాలు అంతా కూడా నాయన. అయ్యా మీ పాదాలు మేము పట్టుకున్నప్పుడు మీరు మాతో మాట్లాడేది నాయన. అయ్యా కృపను పొందుకుంటా, కృప చూపుతారు మీ పాదాలు పట్టుకుంటా. నేను ఇలా అంతా కాపాడండి అయ్యా. మీకు వాక్యం చెప్పిన మీకు ఆశలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీరు ఎత్తుకుంటు కదా వాడుకోండి అయినా. మీ దాసుల చుట్టూ కుటుంబం చుట్టూ మీకు కంచేయండి. మీ దాసునికి ఇచ్చిన 3 సంఘాల చుట్టూ మీకు కంచేయండి. దయచేసి బల తీసుకునే వాళ్ళు అలాగే ప్రార్థన చేసుకున్నామండి. మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు. అయా మా ప్రార్థనకు మీరు జవాబు చెప్పేటట్టుగా కూడా దావీదు కృపను వెంటాడుకునే భాగ్యం నాకు మాకు దయచేయమనే పాదాలు పట్టుకుంటున్నారయ్యా. మేము ప్రార్థించినప్పుడు మీ దగ్గర జవాబును పొందుకునేటట్టు మా ప్రార్థన జీవితం ఉండాలని మీరు మాట్లాడారు. మందిరం కట్టిస్తామని అడిగినంతో కృతజ్ఞత దేవా. మీరు పొంగిపోయారంట నౌకాలు కానీ నీ కుమారుని నీ కట్టించుకుంటాడు. నీ కుమారుని నా కృపను దూరించండి. ఒకవేళ తప్పిపోయినా మళ్ళీ సరి చేసిన వైపు తిప్పుకుంటానే తప్ప కృపను దూరించండి. దాని గారికి వాగ్దానం చేస్తున్నాయి. దాన్ని పట్టుకుంటున్నారు మా సేవకులు. ఇంకా మీరు బలవంతంగా శక్తివంతుడిగా నిలబెట్టుకొని ప్రభా అనేకమైన పర్వాలను ముందు పెట్టడానికి మీరు తగిన గ్రహింపబడి అనుగ్రహించడం మర్మాలు తెలిసి పదే అయా సిద్ధపచ్చు పదే పాదలు పట్టుకుంటూ ఇక వాళ్ళను క్షమించి మనలోకి ప్రతి బిడ్డ బలంలో చేతులు ఉండాలండి. ఏదేమైనా వ్యక్తిగతమైన కారణాలతో ఆగితే నేను వాక్యం చదివి ప్రార్థన చేసుకునే సమయం ఉంది. మనసు మార్చుకుని బల తీసుకోవడానికి రెడీ అవ్వండి. వాక్యం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. మీకు కృప కలిగిన దేవా మీకు వందనాలైనా. అయ్యా ఈ రొట్టెని మీ శరీరానికి సాదృశ్యంగానైనా మీరు ఇచ్చారు. అయినా ఈ రొట్టెని మేము తీసుకుంటున్నాం తండ్రి. అయ్యా మీరు సుగుణాల సంపన్నుడునైనా, మీరు పరిశుద్ధులునైనా, మీరు యథార్థకి స్థానం ప్రభువా, మీరు నీతికి స్థానం అయినా. మీ శరీరంలో మేము ఏకభాగం అవడానికి సహాయం చేయండి. మా అపరాధాలు క్షమించండి, మా విధేయతలు మన్నించండి, మా లోటుపాట్లను మన్నించండి. మాకు మరొక అవకాశం ఇచ్చావు తండ్రి. దీన్ని నాయన సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. అయ్యా మీ రొట్టెని నాయన విరిచి ప్రభా సంఘానికి ఇస్తున్నాం ప్రభా. మీలో మేమందరం భాగం అవడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరైనా ఒక ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి అమ్మ
దేవుణ్ణి స్తుతిస్తూ బలలో చేతులుంచు. ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. దైవమైన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. అయ్యా, మీ రక్తానికి సాదృశ్యంగా తండ్రి ఈ ద్రాక్ష రసాన్ని మాకు ఇచ్చారు. దీనిలోనైనా మీ రక్తం యొక్క సాక్షాత్కారాన్ని మాకు ఇవ్వండి అయ్యా. మీ యవ్వన రక్తం, మీ పరిశుద్ధ రక్తం నాయన మా కోసం 39 కొరడలు చదువుతున్నారు అయ్యా. అందులో ఎన్నో రోగాల మీద మాకు జయమిచ్చారంట నాయన. మీ రక్తంలో విడుదల ఉంది, మీ రక్తంలో విమోచన ఉంది, మీ రక్తంలో పరిశుద్ధత ఉంది నాయన. అయ్యా, మీ రక్తాన్ని మేము తీసుకుంటుండగా తండ్రి మాకు కూడా విడుదల దయచేయండి, విమోచన దయచేయండి, పరిస్థితులు గెలిచేనైనా జై జీవితం దయచేయండి, కడగబడే స్థితి దయచేయండి. బిడ్డలందరినీ దీవించి ఉమ్మని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్లేట్ అయిపోయినట్టుంది తులసమ్మ దగ్గరది. వెనక నుంచి వచ్చేసావా? వెనక నుంచి వచ్చేసా. కృపగలిగిన దేవా, మీకు వందనాలు అయినా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నెల మొదటి రోజు నాయన అయ్యా దీవించమని నాయన మీరు చెప్పారు. సంఘాన్ని అంతటినీ దీవిస్తున్నానయ్యా. ఆర్థికంగా, ఆత్మీయంగా, కుటుంబపరంగా భార్య బిడ్డలనైనా చక్కగా అంతానైనా సంఘం మీ దయలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి, ఈ నెల మొదటి రోజు మీ పాదాల దగ్గర ఉన్నాం అయ్యా. మీ కృప మాకు కావాలి, మీ కృప మాకు దయచేయండి, మీ సన్నిధానం మాకు దయచేయండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. ఈ నెలంతానైనా మీ కాపుదల మా బిడ్డలతో ఉంచండి నాయన. ఈరోజు చెప్పబడిన మాటలు బట్టి మీకు వందనాలు. మీ వాక్యం మాలో ఫలించడానికి సహాయం చేయండి. బలారాధనకు వెళుతూ మమ్మల్ని నడిపించున్నాయి. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.